బాబు ఒక్క నిమిషం, ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? ఆయన ఇంకా అనుభవం సంపాదించుకుంటున్నాడు. ఓకే, సంపాదించుకుంటేనే మంచిది. రేపు తెలంగాణలో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు ఆయన వచ్చే ఎన్నికల్లో. ముందు ఎంట గెలిచి రచ్చగెలమన్నారు కదా. ఓకే, ఇక్కడ గెలిచారు కదా మన 21 జనసేన. మళ్ళీ గెలవనే ఉండదు. తెలంగాణలో ఎలా ఉంటుంది? తెలంగాణ అంటే తెలంగాణకి సెంటిమెంట్ ఎక్కువ కదా. అవును, ఆ సెంటిమెంట్ తోటే తెలుగుదేశం కూడా ఓడిపోయింది. అవును, తెలుగుదేశం స్థాపించిందే తెలంగాణలో. అవును, బలమైన పునాది ఉన్నది కూడా అక్కడే. మరి అక్కడ తెలుగుదేశమే ఓడిపోయిందంటే ఈయన ఏం చేస్తాడు? ఓకే, సరే ఏపీ పరంగా మాట్లాడుకుంటే ఇప్పుడు ఏపీకి ఉప కూటమి ముఖ్యమంత్రి ఉంటే మంచిది. అదొకే. ఈయన వరకు మాట్లాడుకుంటే ఆయనకి ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఆయనకి ఇచ్చిన శాఖలకి ఎప్పుడైనా ప్రతి శాఖ న్యాయం చేస్తున్నారు. ఆయననే ప్రభుత్వం అయితే గట్టిగా క్లెయిమ్ చేస్తుంది. 7,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసారని ఎదుగు కట్అవుట్ కూడా కనిపిస్తుంది మనకి. నిజంగా వాస్తవంగా ఉన్నాయి అలాగా? ప్రభుత్వం ఉంది మాట చేశారు, కరెక్టే. ఓకే, వాస్తవంగా ఉన్నమాట కరెక్టే. ఓకే, దానివల్ల ప్రభావం ఎంత అన్నది కూడా పర్యావరణ ప్రభావం. అవును, అంటే హీట్ రిఫ్లెక్షన్ ఎంత. అవును, కరెక్టే. దానికి కూడా ఆయనే మంత్రి, పర్యావరణ శాఖ కూడా. అదేనండి, బిల్డింగ్ కట్టుకుంటేనే హీట్ రిఫ్లెక్షన్ వస్తుంది. సిమెంట్ రోడ్డు వేస్తే కింద. సరే మీ అనుభవంతో చెప్పండి బాబు, ఎంత ఇసుగించడం ఒకవేళ ఆయన సింగిల్గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో ఏపీలో పవన్ కళ్యాణ్ గారు 170 స్థానాలు సింగిల్గా వెళ్తే కూటమి నుంచి బయటకు వచ్చి జగన్ గారికి ఇంకొక 6 సీట్లు పెరుగుతాయి. తెలంగాణలో సింగిల్గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణలో పొత్తులో వెళ్తే టీడీపీ జనసేన పొత్తులో వెళ్తే తెలంగాణ వెళ్తే గవర్నమెంట్ ఫామ్ చేసే స్థితి ఉంటుంది. తెలంగాణలో కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారిని కాదని ఓకే, మీకు ముగ్గురు కలిసి మళ్ళీ బీజేపీ ఇక్కడ కూటమి కట్టినట్టు అక్కడ కూటమి కడితే తెలుగుదేశం కేడర్ బ్రహ్మాండంగా ఉంది అక్కడ. చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? బాగానే ఉంది, ఇంకా అనుభవం సంపాదించుకోవాలి. ఈ అనుభవం సరిపోదు. ఇప్పుడు ఏదో వెనకాల ఫ్యాన్స్ చెప్తారు కానీ ఆయనకి ఇప్పుడు వరకు మొన్నటి వరకు ఏమీ తెలియదు. అవును, ఇప్పుడు కొంచెం దిగిన తర్వాత తెలుస్తుంది లోతు ఎంతో. ఓకే, లోతు ఎంత ఉందో. ఇప్పుడు 2 శాఖలు 3 శాఖలు చేస్తున్నాడు ఆయన. ఆ శాఖల వరకు ఎంత లోతు ఉంది, ఎంత లోతుకి వెళ్ళగలం అనేది చూస్తాడు. ఓకే, మిగిలిన హైయెస్ట్ పోస్ట్ ఉంది కదా, చీఫ్ మినిస్టర్ పోస్ట్. ఎన్ని తలకాయ పోట్లు ఉంటాయి? 3 శాఖలకి ఎన్ని తలకాయ పోట్లు ఉన్నప్పుడు మరి అన్ని శాఖలు చూస్తే చీఫ్ మినిస్టర్ ఎన్ని తలకాయ పోట్లు ఉంటాయి? అది కూడా భరించగల శక్తి ఉంటే భరిస్తాను. దాన్ని కూడా కొద్ది గొప్ప ఇంకా కొద్దిగా సంపాదించుకున్నాడు. ఇంకా కొంచెం అనుభవం సంపాదించి 34 ఎలక్షన్ల వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. థ్యాంక్స్.